హాయ్ ఫ్రెండ్స్. సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ వచ్చింది. దాని పూర్తి వివరాలు చూద్దాం. అభ్యర్థుల పరిణితికి, విస్తృత విషయ పరిజ్ఞానానికి సవాలు విసిరే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిఎస్సి నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ దఫా 933 పోస్టులు భర్తీ చేస్తారు. వీటికి ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. ప్రిలిమినరీ ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ పరీక్ష. సరైన సమాధానాన్ని ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్నలను ఇంగ్లీషు, హిందీ భాషా మాధ్యమాల్లో మాత్రమే ఇస్తారు. ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి భాషా పరిజ్ఞానం ఉండాలి. ఈ పరీక్షను 400 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2. ప్రతి పేపర్కు 200 మార్కులు ఉంటాయి. పేపర్ 1లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి. సరైన సమాధానానికి 2.5 మార్క్స్. 2 పేపర్లోనూ తప్పు సమాధానానికి 0.33% మార్కు తగ్గిస్తారు. పేపర్ 2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో కనీస అర్హత మార్కులు 33%, అంటే 200కు 67 సాధిస్తే సరిపోతుంది. ఈ కట్ ఆఫ్ మార్కులు దాటితేనే పేపర్ 1ను పరిగణనలోనికి తీసుకుంటారు. ఖాళీలకు 12 నుంచి 13 రెట్ల మందిని మెయిన్స్కు ఎంపిక చేస్తారు. ఇందుకోసం ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. అసలు పేపర్ 1 నెక్స్ట్ ఏంటి? పేపర్ 1కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? వివిధ సబ్జెక్టులో పునాది స్థాయి నుంచి అధ్యయనం ఆరంభించాలి. సిలబస్ను, పరీక్ష ధోరణిని అర్థం చేసుకోవాలి. గతంలో వచ్చిన ప్రశ్నలను శ్రద్ధగా గమనించాలి. వాటి ఆధారంగా ప్రతి విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో ఊహించాలి. ప్రశ్నల శైలి ఎలా మారుతుందో గమనించాలి. విభాగాల వారి మాక్ టెస్టులు రాసుకోవాలి. ఆశించిన మార్కులు వచ్చినట్లయితే మరో విభాగం చదువుకోవచ్చు. ఇలా అన్నీ చదవడం పూర్తయిన తర్వాత సిలబస్లోని విభాగాలన్నీ కవర్ అయ్యే గ్రాండ్ టెస్ట్లు రాసుకోవాలి. ఈ రిజల్ట్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత పేపర్ 2కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది అర్హత పరీక్ష మాత్రమే అయినప్పటికీ దీన్ని తక్కువగా అంచనా వేస్తే విఫలమయ్యే ప్రమాదం ఉంది. ముందుగానే సన్నద్ధతను ప్రారంభించాలి. ఎందుకంటే ఈ పేపర్ రాయడానికి అవసరమైన నైపుణ్యాలు తక్కువ వ్యవధిలో పొందలేము. లెక్కలంటే భయపడేవారు, ముఖ్యంగా ఆర్ట్స్ నేపథ్యం ఉన్నవారు పాత ప్రశ్నాపత్రాల నుంచి లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రశ్నలను సాధన చేసి సామర్థ్యాన్ని సొంతంగా పరీక్షించుకోవాలి. షార్ట్కట్ మెథడ్స్పై దృష్టి సారించాలి. నెక్స్ట్ మెయిన్స్, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, మెయిన్స్ పరీక్షల్లో 9 పేపర్లు ఉంటాయి. మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. ఖాళీలకు 2 రెట్ల మందిని పర్సనాలిటీ టెస్ట్ అదే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులు ఉంటాయి. మొత్తం 2025 మార్కులు. గరిష్ట వయసుకు లోబడి జనరల్ అభ్యర్థులు 6 సార్లు సివిల్స్ పరీక్ష రాయొచ్చు. ఓబీసీలు, దివ్యాంగులు, జిఎల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 9 సార్లు పరీక్ష రాసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అసలు దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయంటే, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ, చివరి ఏడాది విద్యార్థులు కూడా అర్హులే. వయసు వచ్చేసి ఆగస్టు 1, 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆగస్టు 2, 1994, ఆగస్టు 1, 2005 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ట వయసులో మినహాయింపులు వర్తిస్తాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24, 2026. ఫీజు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 100 రూపీస్. ఇది దరఖాస్తు ఫీజు 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకేమో ఉండదు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి May 24, 2026. వెబ్సైట్ ఇది ఫ్రెండ్స్, upsconline.nic.in. అందులోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు అన్నమాట ఆన్లైన్ అప్లికేషను. నెక్స్ట్ సివిల్స్ అధికారి మనకు ఎలా సూచనలు ఏమిస్తున్నారు? సివిల్స్కి ఎలా సిద్ధం కావాలి అనే ప్రశ్న కంటే ముందు నేను ఎందుకు ప్రభుత్వ అధికారి కావాలనుకుంటున్నాను అనే విషయంపై స్పష్టత అనేది ముఖ్యం. సివిల్ సాధించాలనే బలమైన కోరిక లేకుండా ఓ రాయి వేసి చూద్దాం అనుకోవడం అవివేకం. లక్ష్య సాధనలో ఎలాంటి అశ్రద్ధ చేసినా కెరియర్లో అత్యంత ముఖ్యమైన కాలం వృధా అయ్యే ప్రమాదం ఉంది. జాతీయ స్థాయి పరీక్ష, తీవ్ర పోటీ, అనేక ఆప్షనల్ సబ్జెక్టులు, కీలకమైన మెయిన్స్ రాత పరీక్ష కావడం, ఇంటర్వ్యూకి దాదాపు 10% మార్కులు, వీటన్నిటి కారణంగా సివిల్స్ పరీక్షలో సహజంగానే చాలా అనిశ్చితి ఉంటుంది. అందువల్ల అంతిమ ఫలితం విషయంలో అభ్యర్థులు చాలా డిటాచ్డ్గా ఉండడం అవసరము. అసలు ఎట్లా మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే, ముందస్తు ప్రిపరేషన్ లేనివారు, ఇటీవలే డిగ్రీ పూర్తి చేసుకున్నవారు కనీసం 1 ఏడాది సమయం తీసుకొని ప్రయత్నించడం ఉత్తమం.
ప్రిలిమ్స్కు కొన్ని నెలల ముందు నుంచి గత ప్రశ్నాపత్రాలను నిజమైన పరీక్షలాగే నిర్ణీత సమయంలో రాస్తూ అభ్యాసం చేయాలి. సీనియర్ల సలహా తీసుకొని కట్ ఆఫ్ దగ్గరలో మార్కులు వస్తున్నాయనే నమ్మకం కలిగితేనే ఆ సంవత్సరం పరీక్షలు రాయాలి. ప్రిలిమ్స్ కోసం విస్తృతంగా చదవడంతో పాటు ఎలిమినేషన్ లాజిక్ అభ్యాసం చేయాలి. మెయిన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికలు ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలంటే ఆసక్తి, సహజ సామర్థ్యాలు, విద్యా నేపథ్యం, కోచింగ్, అందుబాటు, సిలబస్, గత ప్రశ్నాపత్రాల అధ్యయనం ఇవన్నీ కీలకం. గత మెయిన్స్ ప్రశ్నాపత్రాల నుంచి రోజు కనీసం ఒక ప్రశ్నకు నిర్ణీత పదపరిమితిలో సమాధానం రాసేలా సాధన చేయాలి. రాసిన జవాబులకు ఫ్యాకల్టీ సభ్యులు, ప్రొఫెసర్లతో చర్చించాలి. ఏఐతోనూ సులువుగా ఫీడ్బ్యాక్ పొందవచ్చు. మెయిన్స్లో వివిధ టాపిక్స్ చదువుతున్నప్పుడు వాటిని వేరువేరు విభాగాలుగా కాకుండా ఒకదానితో ఇంకొకటి అనుసంధానించేలా స్థూల అవగాహన పెంచుకోవాలి. స్టాక్ టాపిక్స్కు కరెంట్ అఫైర్స్ను జోడించడం ముఖ్యం. ఎందుకంటే భౌగోళిక శాస్త్రం ప్రశ్నలు సమకాలీన వ్యవహారాలతో అనుసంధానం అవుతున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు విలువలు, నైతికతతో ముడిపడుతున్నాయి. పర్యావరణ అంశాలన్నిటినీ అనేక పేపర్లో కనిపిస్తున్నాయి. విషయ పరిజ్ఞానంతో పాటు అభివ్యక్తి సామర్థ్యం చాలా ముఖ్యం. ఎక్కువ మంది పరీక్షను ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తున్నారు కాబట్టి పుస్తకాలు, ఆంగ్ల దినపత్రికల్లో వ్యాసాలు చదువుతున్నప్పుడు ఏం చెప్పారు అన్న దానితో పాటు ఎలా చెప్పారు, ఎలాంటి పదాలు వాడారు అనే విషయాలను సునిశితంగా పరిశీలించాలి. విఫలమవడానికి అసలు రీజన్స్ ఏంటి? ముందస్తు అవగాహన లేకపోవడం, పరీక్ష ఆశించే నైపుణ్యాలపై డిగ్రీ పూర్తయ్యే వరకు దృష్టి పెట్టకపోవడం, ఇంగ్లీషు అభివ్యక్తిపై పట్టు లేకపోవడం, పుస్తకాలు బాగా చదివినా రాయడంలో తగిన సాధన చేయకపోవడం అనేవి మనకు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్గా చెప్తున్నారు. అసలు కోచింగ్ కెరియర్ ఎలా ఉండాలంటే అవకాశం, స్తోమతను బట్టి కోచింగ్ తీసుకోవచ్చు. అయితే ప్రామాణిక పుస్తకాలు చదువుతూ ఇంటర్నెట్, ఏఐని సరిగా వాడుకుంటూ తగినంతగా రాయడం సాధన చేస్తే కోచింగ్ తప్పనిసరి కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రిపరేషన్ కాలం కూడా కెరియర్ పరంగా సద్వినియోగం అవ్వాలనుకునే అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో రెగ్యులర్ లేదా దూర విద్య ద్వారా పీజీ చేయవచ్చు. గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలు రాయొచ్చు. కానీ దృష్టి మొత్తం సివిల్స్ మీదే ఉండాలి. లేకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఈ సార్ వచ్చేసి పేరెంట్స్తో ఏమంటున్నారంటే సివిల్ సర్వీస్లో అవకాశం అనేకం ఉన్నాయి. ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలో భాగం కావడం, స్థిరమైన ఉద్యోగం, సామాజిక గౌరవం, సరిపడా జీతభత్యాలు, అదే సమయంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, నిర్ణయాల్లో పరిమిత స్వేచ్ఛ, బదిలీలు, సొంత రాష్ట్రానికి దూరంగా ఉండడం మొదలైనవి. కాబట్టి సివిల్స్ ఉద్యోగాలను వాటిపై సాధారణంగా ఉండే క్రేజ్తో కాకుండా వాస్తవిక దృక్పథంతో చూడాలి. పిల్లల మనస్తత్వాన్ని బట్టి వారికి ప్రభుత్వ ఉద్యోగాలపై బలమైన ఆసక్తి ఉంటేనే తల్లిదండ్రులు వారిని ఆ దిశగా ప్రోత్సహించాలి. మా అబ్బాయి లేదా అమ్మాయి సివిల్స్ అధికారి అవ్వడం నా కల, వాళ్ళు మెరిట్ స్టూడెంట్లు, కష్టపడి చదువుతారు కాబట్టి వాళ్ళు సివిల్స్ రాయాలి అనుకోవడం కరెక్ట్ కాదనేసి మనకు ఎదర రవికిరణ్ గారు చెప్పారు.